క్లాస్లో టీచర్లు ఉన్నప్పుడు కొంచెం భయం ఉండంటే టీచర్లు ఎదురుగా కూర్చున్నప్పుడు డ్యాన్స్ చేయడానికి కొంచెం తడబడతారు. మనకు భయమే లేదా? క్లాస్లో భయం లేదు, ఇక్కడ భయం లేదు, ఇంకేముంది? ఆబ్వియస్లీ ఫుల్ ఎంజాయ్ చేస్తారు కదా. ముందట సార్ టీచింగ్ చేస్తూనే ఉంటాడు, మీరు వెనకాల మీరు చేసే పని మీరు చేస్తూనే ఉంటారు, ఇక భయం ఏడుంటుంది. ఎనీవేస్, I would like to, first of all, thank all the organizing committee, particularly Narsingrao sir gavachu, Sai sir gavachu, everybody who is involved in this, organizing committee gavachu. When we first met, right, I told, this time I cannot, I have some bandwidth limitations. నర్సింగ్రావు సార్ని పిలిచేసి సార్ మీరు చూసుకోవాలని చెప్పాము. సాయి సార్ కావచ్చు, నర్సింగ్రావు సార్ కావచ్చు, ఎవ్రీబడి, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈవెన్ స్వాతి మ్యామ్ ఆల్సో. సో ఎవ్రీ ఇయర్ ఫ్రెషర్స్ పార్టీకి వచ్చినప్పుడు యాక్చువల్గా వాట్ ఐ లాస్ట్ టైమ్, ఇఫ్ యూ రిమెంబర్ రైట్, ఐ వాజ్ స్పీకింగ్ మెయిన్లీ ఆన్ ది డిసిప్లిన్ పార్ట్. ఓకే, బట్ దిస్ ఇయర్ వాస్తవానికి నేను మాట్లాడాలనుకుంటున్న మెయిన్ టాపిక్ ఏంటి అంటే, ఐ వాంటెడ్ టు remind all of you that you are all science students. Let me again మళ్ళీ రిపీట్ చేస్తా. నేను ఈ హాల్లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా సైన్స్ స్టూడెంట్స్. ఈ విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు, రైట్? వాట్ డస్ సైన్స్ స్టూడెంట్ నీడ్ టు డూ అంటే, ఒక సైన్స్ మీరు ఏదో సరే ఇంట్లో ఎంపీసీ వద్దన్నారు, సిఈసీ వద్దన్నారు కాబట్టి నేను ఎంపీసీ తీసుకున్నా, మ్యాథ్స్ నచ్చదు కాబట్టి బైపీసీ తీసుకున్నా, అంతే. వీ హ్యావ్ బికమ్ సైన్స్ స్టూడెంట్స్. నాకు సంబంధం లేదు సార్, మా నాన్న చెప్పిండు, మా అమ్మ చెప్పింది. ఓ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు ఆ ప్రాబ్లం అట్లా ఎందుకు సాల్వ్ చేస్తున్నాము, ఇలా ఎందుకు సాల్వ్ చేస్తున్నాము, ఇంకా వేరే విధంగా ఏమైనా చెయ్యొచ్చా అన్న బేసిక్ ఆ కసి ఏదైతే ఉంటుందో అది చాలా మందిలో లోపిస్తుంది. యాజ్ అ రిజల్ట్ ఏమవుతుందంటే, you are studying science like arts. Arts is something that you cannot change. Arts అంటే నువ్వు కూర్చొని హిస్టరీ ఉంటుంది, నువ్వు చేంజ్ చేస్తావా? వాడెవరినో చంపిండు, వీడెవరినో చంపిండు, వీడు చచ్చిండు, అని స్టాచ్యూ కట్టిరు, అది హిస్టరీ, నువ్వు చేంజ్ చేయలేదు దాన్ని. There is a lot of things you can change in science. Science is an everyday affair, but most of you treat science like arts. That is the biggest problem. Okay, one of the biggest problem, మీరు సైన్స్ని సైన్స్లా ట్రీట్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఇక్కడే కాదు, వెన్ ఐ యూస్ టు రన్ మై ఓన్ కంపెనీ, ఐ స్టిల్ రన్ వన్ కంపెనీ. మీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు, జనాల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు బేసిక్ థింగ్, ఒక సర్క్యూట్ బొమ్మ గీసి దీంట్లో కరెంట్ ఎంత వస్తుంది అని చెప్పమంటే కూడా వాడు 4 సార్లు ఆలోచిస్తాడు. ప్రాబ్లం ఏంటి అంటే, యు ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ బేసిక్స్, అబ్సల్యూట్ బేసిక్స్. దేర్ ఈజ్ నథింగ్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ దట్ ఈస్ నాట్ వర్త్ ఇట్. ఒక చిన్న స్టోరీ చెప్తా. ఓకే, ఒక వెరీ 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 స్మాల్ థింగ్. దిస్ ఈజ్ అప్లికబుల్ టు ఎవ్రీబడి హియర్. స్కిల్, టాలెంట్ ఎంత యూస్ఫుల్ అంటే, మీరు పోతూ ఉన్నప్పుడు మీరు లైఫ్లో ఎవరినైనా ఛాలెంజ్ చేయొచ్చు. ఒకసారి బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడు తెలుసు కదా, క్రియేటర్ ఆఫ్ ఎవ్రీబడి, క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీబడి. ఆయన వాహనం ఏంటి? హంస, స్వాన్. సరస్వతీదేవి వాహనం కూడా అదే. ఇద్దరికి ఒకటే కారు విత్ నో డ్రైవర్. పాపం ఒకరోజు స్వాన్ బ్రహ్మదేవుడు పిలిచే టైంకి అక్కడ లేదు. బ్రహ్మదేవుడు ఏమన్నాడు? పీక్ పడేసేయండి, స్వాన్ వద్దు, నాకు ఉద్యోగం నుంచి పీక్ పడేసేయండి, రిటైరల్ బెనిఫిట్స్ ఇంటి కూడా ఇచ్చేసి పంపించేయండి అని చెప్పిండు. 4 వీళ్ళు వాళ్ళు వచ్చారు స్వాన్ దగ్గరికి, హంస దగ్గరికి. అరే నేను తీసేయమన్నారు, ఎట్లా ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వేమో ఆ సముద్రంలో ఉండే లోటస్ని తిని బతికేదాన్ని, నీకు బయటికి పోతే ఎట్లా, మురుగు నీళ్ళలో నువ్వు బతకలేవు, నీ పరిస్థితి ఎట్లా అని అడిగితే స్వాన్ అన్నదంట, నా దగ్గర ఉన్న టాలెంట్ ఇంకెవరి దగ్గర లేదు. పాలు నీళ్లు కలిపిస్తే నీళ్ళని పాలని సపరేట్ చేయగల సత్తా బ్రహ్మదేవుడు కూడా లేదు. నా దగ్గర ఉన్న టాలెంట్ ఆయన దగ్గర లేదు, ఆయన ఎవరు నన్ను మీకడానికి అన్నదంట. దిస్ ఈజ్ ది అవుట్ మోస్ట్ క్వాలిటీ. మనం ఒక దగ్గర పనిచేసేటప్పుడు మన టాలెంటే మనకు ఉపయోగపడుతుంది. పర్టికులర్లీ ఐఎమ్ టెలింగ్ యూ, యూ గైజ్ ఆర్ ద ఫ్యూచర్ ఇంజనీర్స్, సైంటిస్ట్, డాక్టర్స్, ఎవ్రీబడి.
మనం ఎక్కడైనా పని చేసేటప్పుడు మన టాలెంట్ మన గురించి మాట్లాడాలి. మనం వేసుకునే బట్టలు కాదు, మన హెయిర్ స్టైల్ కాదు, మన మొహం కాదు. 4 సార్లు బ్యూటీ పార్లర్ పోతే ఎవరైనా మంచిగా కనిపిస్తారు, అంతేనా కదా? ఆ ఎంట్రుకలను ఊడిపోతుంది. ఇంతకుముందు ఆ ఎంట్రుకలు పెట్టే టెక్నాలజీ కూడా వచ్చేసింది ఇప్పుడు. ఎవరికి బట్టతలు ఉండలేదు. సో యువర్ టాలెంట్ ఈజ్ నాట్ బై యువర్ లుక్స్, యువర్ టాలెంట్ ఈజ్ బై యువర్ టాలెంట్. అండ్ ఆ టాలెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. నువ్వు ఎప్పుడో 5 years డౌన్ ద లైన్, 6 years డౌన్ ద లైన్, ఇవాళ అప్పుడు మొన్నటి పాస్ అయినా మీ బ్యాచ్ ఉంది, ఎవరిని అడిగినా ఏమంటాడంటే సార్ కంప్యూటర్ సైన్స్, సార్ కంప్యూటర్ సైన్స్, సార్ కంప్యూటర్ సైన్స్. పేరెంట్ కూడా ఫోన్ చేస్తాడు, సార్ మంచి కంప్యూటర్ సైన్స్ కోర్సులో జాయిన్ చేయాలి, ఏ కాలేజ్ బాగుంటుందని అడుగుతాడు. నేను అడుగుతాను, సార్ కంప్యూటర్ సైన్స్ తప్ప ఇంకో కోర్స్ లేదని అడుగుతాను నేను. లేదు, కంప్యూటర్ సైన్స్. ఆ కంప్యూటర్ సైన్స్ కోర్సులో మీరు ఎక్సెల్ అవ్వాలంటే మీకు బేసిక్ మ్యాథమెటిక్స్ బాగుండాలి, యువర్ డిఫరెన్షియేషన్ బాగుండాలి, మీ ఇంటిగ్రేషన్ బాగుండాలి, ప్రాబబిలిటీ బాగుండాలి. కోడింగ్ ఎవడనే చేస్తాడు, కోడింగ్ ఈజ్ జస్ట్ ఎ లాంగ్వేజ్. టెక్నిక్ తెలవాలి కదా, ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా టెక్నిక్ తెలవాలి. మళ్ళీ బ్యాక్ వచ్చి చూస్తే ప్రాబబిలిటీ రాదు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇఫ్ యూ టాస్ ఎ కాయిన్ ఇట్ ఇస్ హెడ్స్ అంటే చెప్తాం, ఎస్ 1/2. 2 కాయిన్స్ అంటే ఏమో ఉండే సార్ గుర్తొస్తలేదు. 3 కాయిన్స్ అంటే ఏది మా సార్ చెప్పలేడు. ఇంకో 2 క్వశ్చన్లు అడితే మా సార్ మీద తప్పేసేస్తాం. మనం మొత్తం తప్పు, కృష్ణారెడ్డి సార్ చెప్పలేదు, కృష్ణారెడ్డి సార్ బ్లేమ్ చేద్దాం. దిస్ ఈజ్ యువర్ ప్రాబ్లం. అంటే ఈ బేసిక్ కామన్ సెన్స్ని మీరు ల్యాక్ చేస్తున్నారు. అండ్ పీస్ ఆఫ్ అడ్వైస్ ఫర్ ద ఫ్యాకల్టీ ఆల్సో. అంటే ఇక్కడ ఓన్లీ స్టూడెంట్సే కాదు, ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. దీనికి కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడంటే మనం బైపీసీ కోర్సు పెడితే క్లాస్కో 40 మంది వస్తారు, ఎంపీసీ పెడితే క్లాస్కో 50 మంది వస్తారు, 200 మంది పిల్లలు ఉంటారు. ఒకప్పుడు చదువుకునేటప్పుడు ఏంటంటే ఒక గురువు దగ్గర 3, 4, 5 మహా అంటే ఒక 8 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఇట్లనే ఒక ఋషి, ఈ టీచర్స్ వైద్య శాస్త్రం చెప్పే ఋషి దగ్గర ఒక 5 పిల్లలు ఉంటే ఇక అయిపోయింది, వాళ్ళ చదువు అంతా అయిపోయింది. మాస్టర్ ఇక మీ దగ్గర చాలు, మీకు సేవలు చేసింది చాలు. ఇప్పట్లెక్క కాదు కదా. అప్పుడు గురువుకే వాళ్ళు సేవలు చేసేవాళ్ళు. ఇప్పుడు మేమే మీకు సేవలు చేయాల్సి వస్తుంది. సరే అయిపోయింది, ఇక మేము పోతామంటే మేము అసలు వైద్యశాస్త్రం బాగా నేర్చుకున్నామా లేదో కొంచెం చిన్న టెస్ట్ పెట్టండి అంటే ఆయన ఏం చేసాడు, సరే ఒక పని చేద్దాం, మనం ఎట్లయినా అడవిలోనే ఉన్నాం కదా, అడవంతా తిరగండి, తిరిగి అసలు వైద్యానికి పనికి రాని మొక్కలు ఏముంటాయో పట్టుకరండి. నువ్వు ఒక మొక్క తెస్తే నీకు 1 మార్కు, నువ్వు 2 మొక్కలు తెస్తే 2 మార్కులు. అట్లా అందరికన్నా ఎవరు ఎక్కువ మొక్కలు తెస్తే వాళ్ళు హైయెస్ట్ పాస్, వాడు వెళ్ళిపోవచ్చు, నాకు సేవలు చేయాల్సిన పని లేదు అని చెప్పిండంట. చెప్పిన వెంటనే వీళ్ళు 5 అర్థమైంది, అరే వీళ్ళు ఆబ్జెక్టివ్గా ఆలోచిస్తలేరు. పోదాం 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 పోదాం, తిరిగి మొత్తం తిరిగి వాడు 2 మొక్కలు తెచ్చిండు, వాడు 3 మొక్కలు తెచ్చిండు, వాడు 4 మొక్కలు తెచ్చిండు, వాడు 10 మొక్కలు తెచ్చిండు. వాడు ఏం చేసిండంటే ఏం దొరకలేదు. అంటే వాడు తిరిగిండో లేదో తెలియదు, వాడు వచ్చి ఏం మొక్కలు దొరకలేదు సార్ అన్నాడు. ఆ 2-3 మొక్కలు తెచ్చిన అడిగిందంటే ఏమైందిరా అంటే, సార్ నాకు తెలిసైతే నేను ఎప్పుడు చదవలేదు, ఇది గురువుగారు ఇది పనికి రాదు అన్నాడు. ఆ లాస్ట్ వన్ అడిగితే వాడు ఏమన్నా అంటే, సార్ మరి ఫస్ట్ ఇవన్నీ నాకు తెలియదు కానీ ఫస్ట్ డే మీరు ఒక పాఠం చెప్పింది నాకు. ఆ ఫస్ట్ డే పాఠంలో మీరు చెప్పింది ఏంటంటే, మంత్రానికి పనికిరాని అక్షరం, వైద్యానికి పనికిరాని ఆకు ఈ భూమి మీద లేదు. అదొక్కటే గుర్తుంది సార్, అదొక్కటి గుర్తు తెచ్చుకోండి. అంటే ఈలు ఊలు ఆలు ఏ భాషనన్నా తీసుకోండి, మంత్రం లేదా కవిత్వం, మంత్రానికి కానీ కవిత్వానికి కానీ ఉపయోగపడని అక్షరం అంటూ ఏ భాషలో లేదు. అట్లనే వైద్యానికి పనికిరాని ఆకు ఏది లేదు. సిమిలర్ నోట్లో నా రిక్వెస్ట్ ఫ్యాకల్టీ కూడా ఏంటంటే, ఈడున్న పిల్లల్లో అందరూ దేనికో దానికి పనికొస్తారు సార్. యూజ్లెస్ ఫెలో అనేటువంటి ఎవరు లేడు. ఓకే, దెర్ ఈజ్ నో యూజ్లెస్ స్టూడెంట్. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ స్టోరీ కన్నా సెకండ్ స్టోరీకి ఎక్కువ సపోర్ట్లు వచ్చినాయి. సో దెర్ ఈజ్ నో యూజ్లెస్ స్టూడెంట్. కాబట్టి ఫ్యాకల్టీ కూడా నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ప్లీజ్ ట్రై టు మేక్ ష్యూర్ దట్ you focus on every student, take care of them. And last, before I stop, స్టూడెంట్స్ కూడా నేను ఇంకో చెప్పే విషయం ఏంటి అంటే, ఒక చిన్న సామెత ఉంటుంది. ఈ మధ్య అన్ని సామెతలే నడుస్తున్నాయి బయట. కాబట్టి ఒక చిన్న సామెత ఉంటుంది ఏంటంటే, పరిగెడుతూ పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అది. సో హంటర్ వన్స్ హీ గోస్ టు ఒక అడవికి పోతాడు, ఆశ ఎక్కువ పాపం. ఇవాళ ఒక్కసారి చేస్తే మళ్ళీ 3 రోజులు ఇంట్లో పండుకోవాలని ఆశ ఎక్కువ. 3 బాణాలు ఉంటాయి.
కళ్ళ ముందు అంటే చూడడానికి వెరీ క్లియర్గా కూర్చున్నాడు, ఒక టార్టాయిస్ కనబడుతుంది, ఒక బర్డ్ కనిపిస్తుంది, ఒక డియర్ కనిపిస్తుంది, కానీ ఆశ ఎక్కువ. కళ్ళ ముందు టార్టాయిస్ కనిపించింది, దాన్ని చంపేయచ్చు, తీసుకుపోవచ్చు, తినేయచ్చు, ఆ పూట గడిచిపోతుంది. కానీ ఆశ బర్డ్ని ఏం చేస్తాడు, ఫస్ట్ అది ఎగిరిపోతుంది. డియర్ని ఏం చేస్తాడు, దరిదాపులో ఉన్నది వెళ్ళిపోతుంది. అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్ ఫస్ట్ క్యాచ్ ద లో హ్యాంగింగ్ ఫ్రూట్. క్లాస్ మన సబ్జెక్ట్లో మనకి 20 టాపిక్స్ ఉండొచ్చు, 30 టాపిక్స్ ఉండొచ్చు, 40 టాపిక్స్ ఉండొచ్చు. అన్ని సబ్జెక్ట్స్లో అందరికీ ప్రావీణ్యత రావడం అనేది ఇంపాసిబుల్. యూ హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ ఎ స్టేజ్, యూ ఆర్ నాట్ ఎ 10th క్లాస్ స్టూడెంట్ ఎనీమోర్. యూ ఆర్ ఎ స్టూడెంట్ హూ ఇస్ సపోజ్ టు అటెండ్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని అటెండ్ చేయడం అంటే చిన్నపాటి యుద్ధం చేసినంత సమానం. యుద్ధం ఎట్లా గెలిచినామన్నది అనవసరం, గెలిచినామా లేదా, వాడిని ముందుకేంచి పొడిచినావా, వెనకకేంచి పొడిచినావా, ఏడికేంచి పొడిచినావు అన్నది కాదు, గెలిచినామా లేదా. యు ఆర్ మిస్సింగ్ దిస్ పాయింట్. సార్ నాకు ఎలక్ట్రోమాగ్నెటిజం అర్థం కాదు, నాకు ఎలక్ట్రోస్టాటిక్ అర్థమైతలేదు. ఇక ఫిజిక్స్ గురించి మాట్లాడమంటే ప్రతి ఒక్కరు ఒకటే, సార్ అంత అర్థమవుతుంది కానీ ఏ క్వశ్చన్కి ఏ ఫార్ములా పెట్టాలో అర్థమవుతలేదు. ఎస్, నో ప్రాబ్లం, బట్ ట్రై టు క్యాచ్ సమ్ ఆఫ్ దోస్ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్. ఏదైతే ఈజీగా ఉందో ఆ టాపిక్స్లో ఫస్ట్ మాస్టర్ చేయండి. ఆ టాపిక్స్లో ఏదైనా క్వశ్చన్ వచ్చిందంటే కంపల్సరీ మనం సక్సెస్ పొందాలి దాంట్లో. అది వదిలేసి ఇక నాకు రాదు అని వదిలేస్తారు. మినిమం లెట్స్ సే జేఈలో నీకు మంచి మార్కులు వస్తలేవు, నో ప్రాబ్లం, ఎంసెట్ ఉంది కదా. ఐ కీప్ టెలింగ్ యూ ఎవ్రీ టైమ్, వెన్ వీ గో ఫర్ ఇంటర్వ్యూస్, 4th ఇయర్ అయిపోయిన తర్వాత, 3rd ఇయర్ అయిపోయిన తర్వాత, మేము ఒక ఎన్ఐటి స్టూడెంట్ని ఇంటర్వ్యూ చేసినా, ఒక బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్ ఇంటర్వ్యూ చేసినా, ఒక ఐఐటి స్టూడెంట్ ఇంటర్వ్యూ చేసినా, అందరినీ చెక్ చేసేది బేసిక్స్ కోసమే. ఐఐటీలో ఉన్నాడు, ఒక ఆన్సర్ చేయకపోయినా వీడు ఐఐటీలో ఉన్నాడు కాబట్టి తీసుకుందామని తీసుకోరు. డూ యూ నో వాట్ ఈస్ ద ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఇన్ మెనీ ఆఫ్ ద ఐఐటీస్? ఇట్ డస్ నాట్ ఈవెన్ క్రాస్ 60%. I will show you so many colleges locally here where the placement percentage is more than 90. One and the salary రాకపోవచ్చు. Your priorities are grossly misplaced. అందని దానికోసం మేము ఎగురుతాం, ఎగరండి, ఏదో రోజు నడ్డిరుగుతుంది. ట్రై చేయండి, నేను ట్రై చేయదనట్లేదు, బట్ బీ వెరీ ప్రాక్టికల్. సమ్ టైమ్స్ బీయింగ్ ప్రాక్టికల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్నిటికీ సబ్జెక్ట్ ఒకటే, మనకు ముందే మెటీరియల్ ఉంటుంది, అందులో 100 ప్రాబ్లమ్స్ ఉంటే 20 సాల్వ్ చేసి అబ్బా అయిపోయిందిరా అయ్యాల. కైనమాటిక్స్ మొత్తం అయిపోయింది, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, కైనమాటిక్స్ అన్నీ అయిపోయినాయి, చేసేసినాం. 20 ప్రాబ్లమ్స్ చేసి ఏదో మొత్తం సబ్జెక్ట్ నువ్వే ఆధారైనట్టు ఫీలింగ్ ఇస్తావు. అక్కడ 1000 ప్రాబ్లమ్స్ పర్ చాప్టర్ చేసినా కూడా అక్కడ నువ్వు పోయిన తర్వాత అక్కడ సక్సెస్ వస్తుందన్న నమ్మకం లేదు. అది వదిలేసినాం, మనం ఆ కష్టాన్ని వదిలేసినాం. సూక్ష్మంగా అంటే వెరీ మైన్యూటెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ వెళ్ళి ఆలోచించడం మానేసినాం. ఏదున్నా తొందరగా రావాలి, ఫాస్ట్గా వచ్చేసేయాలి సక్సెస్. ఇడ్లీ తినడం వేరే, రైస్ తినడం వేరే. ఇడ్లీ అంటే ముంచుకుని కట్ చేస్తావు, తింటావు, పెట్టుకుంటావు. అన్నం అట్లా తింటావా? అన్నం తిని లోపల కూర వేసుకుంటావా? వేసుకో కదా. దేని కష్టం దాందే. ఈ సూక్ష్మంగా మీరు ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతారో 100% సక్సెస్ మీకు వస్తుంది. చాలామంది మిస్ప్లేస్ అయ్యేది ఎక్కడ అంటే ఇక్కడే, మొత్తం టైం వేస్ట్ చేస్తారు. ఎస్పెషల్లీ నేను ఎవ్రీ ఇయర్ ఇదే చెప్తాను, ఫస్ట్ ఇయర్లో మీకు చాలా టైం దొరుకుతుంది, చాలా టైం దొరుకుతుంది ఫస్ట్ ఇయర్లో. ఆ ఫస్ట్ ఇయర్ని మీరు వేస్ట్ చేస్తే సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఇబ్బంది పడేది మీరే. సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఒక గేర్ పెరుగుతుంది. యూ హ్యావ్ టు స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. కష్టాలు మౌంట్ అయితేనే ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్ పిల్లలకు నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే డోంట్ వేస్ట్ యువర్ టైం. సెకండ్ ఇయర్ పిల్లలకు నేను ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ వేస్టెడ్ యువర్ టైం, అట్లీస్ట్ స్టాప్ వేస్టింగ్ టైం ఫ్రమ్ నౌ. ఎట్ దిస్ నోట్ ఐ వుడ్ లైక్ టు సే, మీరు అక్కడ చూసుంటారు కదా చతుర్థ. ఓకే, వి స్టార్టెడ్ విత్ ప్రథమ, ద్వితీయ, తృతీయ అండ్ చతుర్థ. ఎవ్రీ ఇయర్ వి ఇంక్రిమెంట్ వన్ థింగ్. 4th ఫంక్షన్ ఇది, అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. మన కాలేజీకి సంబంధించిన కిచెన్లో వర్క్ చేసే వాళ్ళ నుంచి మొదలు పెడితే వార్డెన్స్ కావచ్చు, కిచెన్ వర్కర్స్ కావచ్చు, సపోర్టింగ్ స్టాఫ్ కావచ్చు, మరీ ముఖ్యంగా మన మార్కెటింగ్ స్టాఫ్ కావచ్చు, ఏఎల్స్ కావచ్చు, సీనియర్ ఫ్యాకల్టీస్ కావచ్చు, అండ్ ఆల్ ది మేనేజ్మెంట్ హియర్. I would like to thank each and everybody, for being part of this great organization. And I would like to thank everybody. And at this moment, we also have some of our old students
I would like to personally thank them. I want them to come on the dais. Kartikeya, one of our most successful BPC guys. Sai Pawan, Mohit, Rahul and Nikhil. చాలా మందిని పిలిచారు, బట్ అందుబాటులో ఉన్న వాళ్ళైతే వచ్చారు. ఇట్స్ I would like to request all of you to take a lot of inspiration from these guys. మన కళ్ళ ముందే చాలా మంది ఉంటారు, మన కనపడరు. కాకపోతే మీరు రెసిడెన్షియల్ పిల్లలకి ముఖ్యంగా చెప్తున్నాను, ఇవాళ మీ ముందు వాడు బెంచ్ అని చూడడు, క్లాస్ అని చూడడు, మెట్లని చూడడు, ఏడబడతాడు కూర్చుంటాడు, ఎక్కడ పడితే అక్కడ చదువుతుంటాడు, కష్టపడుతుంటాడు, మార్కులు వస్తాయి. వాడికే రేపు పొద్దున మంచి మార్కులు వచ్చేసి వాడు ఏదో పెద్ద కాలేజీలో ఉంటాడు. మన కళ్ళ ముందే ఉంటారు వీళ్ళందరూ, ఎక్కడ ఉండరు. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అగైన్. థ్యాంక్ యూ ఆల్. సార్, నిజంగా చెప్పాలంటే సార్ ఏదో మాట్లాడమన్నారు, కానీ సక్సెస్కి ప్రిన్సిపల్ సార్ దగ్గర నేర్చుకున్నటువంటి, పెద్దవాడిని నేర్చుకున్నటువంటి ఏంటంటే ఒకటే సింగిల్ వర్డ్ అన్న, ద కమిట్మెంట్. రియల్లీ దిస్ వర్డ్ ఐ లెర్న్ ఫ్రమ్ ద కిరణ్ సార్. అంటే చాలా చిన్న నాకంటే సార్ అదొకటి మాత్రం నేర్చుకున్నాను. కమిట్మెంట్ ఉంటే చాలు నాన్న, లైఫ్లో ఏదైనా చేయగలుగుతాం అనేటటువంటిది. రెండవది ఒక ప్రాపర్ డిసిప్లిన్ అండ్ సిన్సియర్ హార్డ్ వర్క్. These 3 weapons for any student get something in the future. Okay, I hope you all follow these principles. Thank you one and all. Hope for the best in the future. Thank you, sir. So మన స్టోరీ వేసాది అంటే 10th క్లాస్ పేరెంట్స్ అంటారు ఒక 1 year చదువుకో కష్టం పడి, తర్వాత మంచి కాలేజ్ వస్తుంది. ఓకే, మంచి కాలేజ్ వచ్చింది. మంచి కాలేజ్ మళ్ళీ అప్పుడు అంటారు ఇంకో 2 years చదువుకో, ఇంకా మంచి కాలేజ్ వస్తుంది. వాళ్ళు అంటూనే ఉంటారు లైక్ చదువుకో అని, బట్ ఈ 2 years నీ లైఫ్ని డిసైడ్ చేస్తారు. సో నువ్వు ముందు ఎంత ఎంజాయ్ చేసినా, తర్వాత ఎంజాయ్ చేసినా పర్లేదు, కానీ 2 years మాత్రం ఫుల్ ఫోకస్తో చదువుకుంటే లైఫ్లో అంటే తర్వాత ఏ కాలేజ్ అయినా వెళ్ళొచ్చు. నువ్వు ఎంత మంచిగా చదువుకుంటే నీ లైఫ్ ముందు ఇంకా అంత మంచిగా ఉంటుంది. అందరు చెప్పేదే, కాకపోతే లైక్ ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్ లైక్ హౌ యూ స్పెండ్ యువర్ టైమ్ ఇన్ దిస్ 2 years. సో ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Really grateful to be a part of IIT College. Actually, I joined this college by mistake, and it was the best mistake of my life. And because of all the faculties and everyone, they helped me a lot, and that's why I got into a very prestigious college. And I advise my juniors also to work hard these 2 years, and it is really worth it. Trust me. And yeah, thank you everyone. Good morning everyone. Good afternoon. Good afternoon everyone. Good afternoon everyone. So, I joined IIT when I was in MEC. I think it was in 2022. So I've been in the same college. I took a drop from MEC because I didn't find it interesting. So I switched to science by BC because I had interest in becoming a doctor. So what Sir said is absolutely right. Don't waste your 11th. Because I made the same mistake, but just like that, don't waste your 12th, because 1 year is a lot. You can finish a lot in 1 year. So just study well and you'll get your